సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చతుర్థ కేంద్రమందు శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, వక్రించినటువంటి బుధగ్రహం వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దానితో పాటుగా ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం, రాహు బలం ఉండడం, అలాగే తృతీయ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, ప్రధానంగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి విషయాలు, ఉద్యోగపరమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, ఈ మూడిటిల్లో వృషభ రాశి వారు ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తూ ఉన్నదో అటువంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ట్రావెలింగు, వెహికల్స్ అనగా వాహనాలకి సంబంధించినటువంటి ఫైనాన్స్ మొదలుకొని స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి మధ్యలో ఏదైతే వాహనాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, ఇవన్నీ ఏవైతే మూవబుల్ వెహికల్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ వారికి ఈ వారం చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది. అంతేగాక ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి పరిణామాలు గత కొద్ది రోజులతో పోల్చుకుంటే అటు ఉద్యోగ వ్యాపారంలో ఎదుగుదల, మానసికమైనటువంటి ప్రశాంతత, అమ్మయ్య ఈ వారంలో మనం కొంత సంపాదించుకోగలిగాం, కొంత ధనాన్ని దాచుకోగలిగాం అనేటువంటి విధంగా ఒక భరోసాని కల్పించేటువంటి విధంగా అటు ఉద్యోగ వ్యాపారాలు ఈ వారంలో ముందుకి సాగబోతూ ఉన్నాయి. అయితే కొంత మానసిక శాంతి ఉంటుంది, అడపాదడపా కొంత ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా ఛేదించుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. కోపం అధికంగా ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, కుటుంబ సభ్యులపైన కోపడుతూ ఉంటారు. అలాగే మీకు ప్రత్యేకించి అటు జీవిత భాగస్వామికి లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతారు. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. చదువరులకు ఇది చాలా గొప్ప అవకాశాలను కల్పిస్తుంది, అదృష్టాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మానసిక ప్రశాంతత, అటు తోబుట్టువులతోనూ తల్లితరఫు బంధువులతోనూ ఉండేటువంటి సఖ్యత చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. మీతో విభేదించినటువంటి మిత్రులు మరలా తిరిగి మీ దగ్గరికి చేరుతారు. ఇలా కొంత ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు.